వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. మన ఇంటి థింగ్స్లో ఇవాళ వీడియో వచ్చేసి కాకరకాయ కారం పొడి అండి. ఇది 15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. సో కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ విధంగా కాకరకాయ పొడి చేసుకొని తింటే చాలా చాలా ఇష్టంగా తింటారు. సో దానికోసం మనం ఈ సైజు ఉండేటువంటి కాకరకాయలు తీసుకుందాం. కొద్దిగా ముదురుగా ఉండేటివైతేనే మనకి కాకరకాయ కారం పొడికి చాలా బాగా సెట్ అవుతుంది. సో వీటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా తుడిచి పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా ఏం కట్ చేసుకోవద్దు, మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. సో వాటిలో ఉండే సీడ్స్ కూడా అలాగే ఉండాలి, తీసేయకూడదండి. సో మనకి ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాం కదా, పొయ్యి పైన స్టవ్ ఆన్ చేసేసుకొని మనం బాండి పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో వీటిని మనం లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైన బాగా మాడిపోతాయి, అలాగే లోపల కుక్ అవ్వవు కాకరకాయ ముక్కలు అనేటివి. సో బాగా కుక్ అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం జరగాలి. అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫీవర్ వచ్చినప్పుడు కానీ లేదా మనకి ఏదైనా తినాలి అని లేనప్పుడు కానీ ఈ విధంగా చేసుకొని తింటే చాలా చాలా మనకి టేస్టీగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితే. హెల్త్ కూడా చాలా చాలా మంచిది. సో ఈ విధంగా మనకి కాకరకాయ ముక్కలు అనేది ఫ్రై అయిపోయాయండి. ఆల్మోస్ట్ మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. వీడియోలో ఎలా చూపిస్తున్నామో అదే విధంగా ఉంటే సరిపోతుంది. సో నార్మల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ మాడిపోతే మనకి కారం అనేది టేస్ట్లో తేడా వస్తుంది. సో ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్ అండి. సో వీటిని మనం పక్కన తీసి పెట్టుకుందాం. తర్వాత మనకి అదే ఆయిల్లో కొన్ని పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. కాకరకాయలు వేయించిన ఆయిల్ కాబట్టి చేదు ఉంటుందేమో అనుకుంటారు, కానీ అలా ఏమి ఉండదండి. సో పల్లీలు కూడా ఇలా వేయించుకోవాలి. సో మనకి ఇప్పుడు పల్లీలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. వీటిని తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. సో మనం ఇప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాక మనం అదే ఆయిల్లో కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందామండి. పల్లీలు చూస్తే ఇలా అనిపిస్తుంది, కానీ చల్లారాక బాగానే ఫ్రై అయిపోతాయండి, క్రిస్పీగా తయారవుతాయి. తర్వాత మనం కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ అలా వేసి తీసేస్తే సరిపోతుంది. ఆ వేడికి చాలా చాలా ఫ్రై అయిపోతుంది. సో వీటిని కూడా మనం ఇదే ప్లేట్లోకి తీసుకుందాం. సో వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. సో ఆ మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, వాటిని మిక్సీలోకి వేసేసుకుందాం. తర్వాత ఇందులోకి మనం ఒక 10-15 వరకు వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోండి. పొట్టు తీసుకోకుండా వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత ఒక కప్పు వరకు కారం వేసుకోండి. మీ స్పైసీనెస్ తగ్గట్టుగా వేసుకోండి, కాకరకాయ కాబట్టి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక పావు కప్పు వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. సో వీటిని మనం మిక్సీకి పట్టుకుందాం ఈ విధంగా. సో మధ్యలో ఇలా వెల్లిపాయ కనిపిస్తేనే బాగుంటుంది, తినేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది. సో దీని అంతటిని మనం అదే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయకూడదండి, అలాగే డైరెక్ట్గా మిక్సీలో వేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. సో పొడిని అంతటిని తీసేసుకున్నాం కదా, ఆ పొడిలోకి మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, కరివేపాకు. సో వాటిని వేసుకొని ఆ కారానికి మొత్తం తగిలేలాగా మొత్తం మంచిగా కలిపేసుకుంటే సరిపోతుందండి. దీన్ని వేడివేడి రైస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని
తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు నెయ్యి వేసుకోకుండా సరిపోతుంది, డైరెక్ట్ అలాగే తినేసేయచ్చండి. ఇది మనకి ఒక 20 డేస్ 15 డేస్ నిల్వ ఉంటుందండి. ఇలా ఒక బాక్స్లోకి తీసి పెట్టుకుంటే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటికి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.